వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. భారతదేశం అంతరిక్ష పరిశోధనలు మరొక మెట్టుకు చేరుకొనున్నారు. మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క ఆస్ట్రోనాట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. 5 వేర్వేరు అంతరిక్ష సంస్థల సంయుక్త ప్రయత్నాల ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మించబడింది. జపాన్, కెనడా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అన్నీ ఇందులో పాల్గొన్నాయి. 1990లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మించాలని తలపెట్టినప్పుడు ఈ 5 దేశాల ఏజెన్సీలు మాత్రమే భాగస్వామ్యంగా చర్చలు జరిపి నిర్మించడం జరిగింది. ఆ సమయానికి భారతదేశం యొక్క ఇస్రో అంతరిక్ష పరిశోధనలో ప్రాథమిక దశలోనే ఉంది మరియు ఆ కేంద్రాలు నిర్మించడానికి కావాల్సిన నిధులు సమకూర్చడంలో ఇండియా అంత ఎఫోర్డబిలిటీ పెట్టలేని పరిస్థితి. ప్రస్తుతం నాసా మరియు ఇస్రో సంయుక్త ఆపరేషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 2025 ఏప్రిల్ నాటికి మన దేశ వ్యోమగామిని పంపించనున్నారు. మిషన్ కోసం ఇప్పటికే ప్రధాన వ్యోమగామిగా శుభాంశు శుక్లాని ఎంపిక చేయడం జరిగింది. బ్రేకప్ గ్రూప్ కెప్టెన్గా ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఉండనున్నారు. AX-4 మిషన్ కోసం వీరు అమెరికాలో శిక్షణ పొందుతున్నారు. చంద్రయాన్-3 తర్వాత భారతదేశ స్పేస్ సెంటర్ చేపడుతున్న కార్యక్రమం ఇది. గత సంవత్సరం ఇదే రోజున చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయిన రోజు. 2023 ఆగస్టు 23 చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. దాన్ని పురస్కరించుకొని తొలిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. చంద్రయాన్-3 ద్వారా స్వీకరించిన డేటాను ఇస్రో ఈరోజు విడుదల చేయనున్నది. ఢిల్లీలో జరిగే ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్ విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. భారతదేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లయితే చంద్రయాన్-4ను 2027లో చేపడతామని భారతదేశ సైంటిఫిక్ సెక్రటరీ శ్రీ శాంతను బతావాదేకర్ ప్రకటించారు. చంద్రుడి నుంచి శిలలు, మట్టి నమూనాలను భూమికి తీసుకురావడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు చేపడుతున్నట్టు తెలియజేశారు.